నాయుడు వైజాగ్లో ఉన్నారు. నాయుడు, ఎలక్షన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ కూడా డేట్ వచ్చేసింది, పోలింగ్ డే ఏ రోజు అనేటువంటి తేలిపోయింది. ఎటువంటి మూడ్ ఉంది? ముఖ్యంగా వైజాగ్లో ఈరోజు లిస్టు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మిగిలిన పార్టీలో ఎటువంటి మూడ్ కనబడుతుంది నాయుడు? లిస్ట్ కమ్ ఎలక్షన్ షెడ్యూల్ ఇస్మాయిల్, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూర్తిగా ఎన్నికలకు సన్నద్ధమైన ఈ రోజే లిస్టు విడుదల చేయడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా మరింత కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే అభ్యర్థుల పేర్లన్నీ దాదాపు ఖరారు అయినప్పటికీ కూడా మళ్ళీ కొత్తగా ఒకసారి లిస్టును అఫీషియల్గా అనౌన్స్ చేయడంతో వైఎస్ఆర్సీపీ మొత్తం కార్యకర్తలందరిలో కూడా ఒక ఉత్సాహం నెలకొంది. ఎన్నికలకు తాము సిద్ధమంటూ కూడా కార్యకర్తలంతా కూడా ప్రకటన చేశారు. సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. దాదాపు 2 నెలల పాటు సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులు గడప గడపకు మన ప్రభుత్వాన్ని కార్యక్రమంతో పాటు ఇప్పటికే ప్రతి ఇంటికి కూడా తిరిగారు. మరికొన్ని రోజుల సమయం ఉండడంతో మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను మరింత కలిసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. 99% పైగా హామీలను అమలు చేశారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన హామీలను ఇంత పెద్ద మొత్తంలో అమలు చేసిన దాఖలాలు లేవు. వాటన్నింటినీ కూడా ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రతి గడపకు వెళ్ళి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వివరించారు. ఈ ఎన్నికలకు మరి 55 నుంచి 60 రోజులు సమయం ఉండడంతో మరింత ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని వివరించినారు. వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓటు వేయాలనే దాని మీద కూడా ప్రజలకు మరొకసారి తెలపనున్నారు. ఇప్పటికే ప్రచారంలో కూడా అన్ని పార్టీల కంటే వైఎస్ఆర్సీపీ ముందుగానే ఉంది. సిద్ధం సభలో 4 ప్రాంతాల్లో జరిగాయి. లక్షలాది మంది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15 లక్షల వరకు కూడా సిద్ధం సభలకు వచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపించింది. దీంతోనే కార్యకర్తలు మరింత ఉత్సాహంగా గెలుపు వైఎస్ఆర్సీపీదే అనే నమ్మకంతో ఉన్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏవైతే పథకాలు పెట్టారో వాటన్నింటిని కూడా ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు బీసీలకు అత్యధిక ప్రాధాన్యతను వైఎస్ఆర్సీపీ కల్పించింది. ఈ రోజు ప్రకటించిన దాదాపు 200 సీట్లలో కలిపి 100 స్థానాలను అంటే 50% వరకు కూడా బీసీలకు ప్రకటించింది. బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుంటే మరోవైపు వైఎస్ఆర్సీపీ బీసీలకు పెద్దపీట వేస్తూ వారికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గెలుపుకు ఎంతో దోహదం పడతాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నాయకులు నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు కూడా ఇప్పటికే నియోజకవర్గాల్లోని ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ముఖ్యమైన సామాజిక వర్గాల వారీగా కూడా సమావేశాలు పెడుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 5 ఏళ్ల కాలంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఏ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలాంటి మేలు జరిగింది మీ కుటుంబాలకి, గతంలో ఉన్న ప్రభుత్వాలకి ఒకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఎలాంటి మేలు జరిగింది అన్ని రెండింటిని కూడా బేరీ చేసుకొని మీరు ఏ పార్టీ మీకు మేలు చేస్తే ఆ పార్టీకి ఓటు వేయాలని చెప్పి ధైర్యంగా కూడా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నారు. అయితే మిగతా ప్రతిపక్ష పార్టీల సంగతి చూసుకున్నట్లయితే ఇంకా వాళ్ళకి సీట్ల సర్దుబాటు పూర్తిగా కొలిక్కి రాలేదు. ఇంకా వాళ్ళు అసంతృప్తులతో రోడ్డు మీదకి వస్తున్నారు. ఒక పార్టీ నేతల్లో మరొక పార్టీ నేతలు విమర్శించుకునే పరిస్థితి కనపడుతుంది. ఒకరు వెన్నుపోటు పొడుచుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ అలా కాకుండా అభ్యర్థులను ప్రకటించడంతో ఉత్సాహంగా ఇప్పటికే కొంతమంది ప్రచారాన్ని ప్రారంభించగా మిగతా మరికొంతమంది అభ్యర్థులు రేపు నుండి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు సీట్లు కేటాయించక అంతర్గత గొడవలతో రోడ్డును పడుతుంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం ఉత్సాహంగా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. మరిన్ని పథకాలు ప్రజలకు అందజేస్తారు. ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోకు అదనంగా కూడా మరికొన్ని కార్యక్రమాలు చేస్తారనే ధీమానైతే కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో ఒక జగన్మోహన్ రెడ్డి గెలుపు పట్ల ఒక విశ్వాసం కూడా నెలకొంది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతారనే అభిప్రాయానికి అయితే ప్రజలు వచ్చారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డికి పోటీ అనేదే లేకుండా ఏకపక్షంగానే ఎలక్షన్ జరుగుతుంది. ఏదైతే 175 స్థానాలకు 175 స్థానాలు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారో ఖచ్చితంగా 175 స్థానాలు గెలుచుకోవడంతో పాటు 25 పార్లమెంటు స్థానాలను కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందనే నమ్మకాన్ని అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నాయుడు. ఇక తిరుపతికి వెళదాం. మా ప్రతినిధి మూర్తి మనకు అందుబాటులో ఉన్నారు. మూర్తి, కొద్దిసేపటి క్రితమే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న కౌంటింగ్ జరగబోతోంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు కూడా రిలీజ్ అయింది. ఓవరాల్గా జిల్లాలో ఎలాంటి రియాక్షన్ కనిపిస్తోంది ఇటు లిస్టు చూసుకున్న వాళ్ళు అటు షెడ్యూల్ చూసుకున్న వాళ్ళ నుంచి?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొదటి నుంచి చెప్తున్నట్టుగా సిద్ధం సభలతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో సరికొత్త రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా మరింత రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ ముందడుగు వేస్తోందని చెప్పాలి. ప్రధానంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం 175 స్థానాలకు సంబంధించి 24 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటన చేశారు. క్షేత్రస్థాయిలో వీరంతా కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు నుంచి కూడా దేశవ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు సంబంధించి రిటర్నింగ్ అధికారులుగా ఉంటారు. ఇటు ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలకు సంబంధించి కూడా మొత్తం ఎన్నికల సంఘం సూచనల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎంసీఐ నిబంధనలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద నడుచుకోవాల్సినటువంటి విధి విధానాలకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే విధి విధానాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో శిక్షణా తరగతుల పేరుతో జిల్లా ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యక్షమైనటువంటి ఒక మార్గనిర్దేశంతో క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులను సిద్ధం సభల ద్వారా సమాయత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలను ఎదుర్కొందామన్నటువంటి రెట్టించిన ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో కథన రంగానికి సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మూర్తి.